నమస్తే. జై శ్రీరామ్. స్వాతంత్రం రాకముందు భారతదేశం నుండి పాకిస్తాన్ విడపోక ముందు హిందీని జాతీయ భాషగా చేయడం ముస్లిం నాయకులకు ఇష్టం లేదు. కాంగ్రెస్ వారి యొక్క బుజ్జగింపు రాజకీయాలకు చివరికి హిందీ భాష కూడా బలికాక తప్పలేదు. సయ్యద్ అహ్మద్ ఖాన్ కాలం నుండి ముస్లింలను హిందువుల నుండి దూరంగా ఉంచడం కోసం ముస్లిం నాయకులు భాషను ఒక సాధనంగానే వాడుకుంటూ వచ్చారు. ముస్లింలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కానీ హిందీ ఏమాత్రం నేర్వరాదని సయ్యద్ అహ్మద్ శాసించాడు. అలీగఢ్ కాలేజీలో ఉర్దూ ఆంగ్ల భాషలో బోధన మాత్రమే జరిగేది. ఆ విధంగా హిందీ హిందువుల భాష అనే భావనను ముస్లింలలో కలగజేసే ప్రయత్నాన్ని ముస్లిం నాయకులు నిరంతరం చేస్తూ వస్తున్నారు. ముస్లింలను కలుపుకోవాలనే తాపత్రయంలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కూడా ఈ షడ్యంత్రంలో చిక్కుకుంది. ఆనాటి ముస్లింలు హిందీ భాషను వ్యతిరేకిస్తున్నారు కనుక హిందీ ఉర్దూల మిశ్రమంతో ఒక సంకర భాషను రూపొందించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దానికి హిందుస్థానీ అనే పేరు పెట్టబడింది. హిందుస్థానీ భాషను నాగరి లిపిలో రాసిన, ఉర్దూ లిపిలో రాసిన, రెండింటిలో దేనిని ఉపయోగించి రాసినా అది హిందుస్థానీ భాష అని, దాన్ని కాంగ్రెస్ జాతీయ భాషగా గుర్తిస్తుందని ఆనాటి కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేసింది. ఇదంతా కూడా గాంధీ గారి నాయకత్వంలోనే జరిగింది. హిందుస్థానీ భాషలో పాఠ్యపుస్తకాలు తయారు చేయబడ్డాయి. కాంగ్రెస్ వాలంటీర్లకు ప్రత్యేక హిందుస్థానీ శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ హిందుస్థానీ భాష ఎలా ఉండేది అంటే బాద్షా రామ, బేగం సీత, మౌలి వశిష్ట లాంటి నూతన సంకర జాతి పదాలు ఆవిర్భవించబడ్డాయి. అయితే గాంధీజీ కానీ మరి ఏ ఇతర కాంగ్రెస్ నాయకుడు కానీ జిన్నాను, శ్రీయుత జిన్నాను, మౌలానా ఆజాద్ను, పండిత ఆజాద్ను పిలిచే సాహసం చేయలేదు. గాంధీజీ గారి దృష్టిలో సంస్కరణలన్నీ హిందువులకు మాత్రమే. అదృష్టవశాత్తు ఈ సంకర హిందుస్థానీ భాష భారత ప్రజలకు అంతగా రుచించలేదు. కాంగ్రెస్ చేసిన ఈ యొక్క కుటిల ప్రయత్నం పరిమిత విజయాన్ని మాత్రమే అందుకుంది. హిందుస్థాన్ భాష మరుగున పడిపోయింది. లేకపోతే ఈరోజు మన పాఠ్య పుస్తకాల్లో బేగం సీత అని, మౌల్వి రామ అని చదువుకునే పరిస్థితి మనకు వచ్చేది. అలాంటి దుస్థితి రావడానికి కారణం ఆనాటి గాంధీజీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా ఉండేవి. కానీ అటువంటి పదజాలం కలిగినటువంటి ఆ భాష, ఆ హిందుస్థానీ భాష అనేది భారతీయ సమాజానికి నచ్చలేదు. కాబట్టి ఈరోజు మనము ఆ భాషను నేర్చుకోకుండా దూరంగా ఉండగలుగుతున్నాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రోత్సాహాన్ని నిరంతరం అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.